గురువుగారు దేవతారాధన చేసే సమయంలో దైవానికి మన కోరికలు చెప్పకూడదు అని అంటారు. అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదు అని అంటారు. మరి దైవానికి మన కోరికలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దైవం కాబట్టి తెలుస్తుంది. మనలో దైవం ఆత్మవత్ సర్వభూతాని ఒక ప్రమాణ వాక్యం. అందరిలో కూడా దైవం. ఈ దైవము మనకేం కావాలో ప్రబోధం చేసిన కారణం చేతనే ఆ పూజ చేస్తున్నాం. నాకేమేం కావాలో చెప్పాలా చెప్పకూడదా కొద్దిపాటిగా ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ రెండు భావాలు ఉంటాయి ఇందులో. నవ్వు కలిగించే ప్రశ్న. కన్యాశుల్కం అనే ఒక నాటకంలో అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. అందులో వెంకటేశంతో గిరీశం చెప్పే మాట, నాకు సంధ్యావందనమేమీ రాదు, కానీ కూర్చోవాలిగా, నేను చక్కగా నటిస్తూ ఉంటాను. నీవు చమకం చెబుతావే, ఆ చమకములో ఏముంటుంది? నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి అనే సందర్భాలే, అనే వస్తువుల జాబితానే కదా అనే మాట అంటాడు. ఆ శిష్యుడైన వెంకటేశం, అలాగైతే నాకు చేగోడీలు కావాలి, కాబట్టి చేగోడీలీచమే అని చెప్పుకోవచ్చునా అంటాడు. దీపు పగిలిపోతుంది, అలా చెప్పకూడదు, కావలిస్తే మనసులో అనుకో అంటాడు ఈ గిరీశం. సందర్భం ఎందుకు ఇలా నవ్వుకోవడంతో ఆరంభం చేశామంటే, పరమాత్మకు మనం ఏమీ చెప్పక్కరలేదు. ఏకో విష్ణుం మహర్భూతం పురగ్భూత అన్యనేకశ. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు, నిజమే. కానీ అమ్మకు మనకు ఎప్పుడు అన్నం పెట్టాలో తెలుసు కాబట్టి సిద్ధం చేసి ఉంటుంది. మనం కాస్త అడిగితే ఉండురా, కాస్త సమయం ఉందిలే అంటూ పెడుతుంది. కానీ అడగగానే కూడా అమ్మ అన్నం పెట్టదు. అడగకపోయినా కూడా వేళ కాగానే అమ్మ జ్ఞాపకం చేస్తుంది, ఏమిటి లేచేది ఉందా లేదా, ఆలస్యం అవుతుంది అని. అడగనిదే అమ్మైనా అన్న ఆ సమాధానానికి ముందు వెనకలు కూడా ఆలోచించాలి, అధిప్రత్యధి దేవతలుగా. కాబట్టి పరమాత్మకు మన గోత్ర ప్రవరలు ప్రత్యేకమైన అవసరాలు ఉన్నప్పుడే చెప్పాలి, అంతేకాని లేని ఎడల అస్మాకం సహకుటుంబానాం అని చెప్పాలి. అలాగే నాకు ఏమేం కావాలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇంత చాలు. ఇదే చాలా పెద్ద కోరిక. అస్మద్గృహే, మా ఇంటిలో శాశ్వత ఆనంద సిద్ధ్యర్థం. ప్రామాణికంగా ప్రాచీనులు చెప్పే సంప్రదాయబద్ధమైనటువంటి సంకల్పంలో ధర్మార్థకామ ఇవి కూడా ఉండేవి కావు. అస్మిన్ గృహే, అస్మిన్ లోకే శాశ్వత ఆనంద సిద్ధ్యర్థం, ఈ ఒక్క మాటే ఉండేది. ధర్మ అర్థకామ మోక్షములు నాలుగింటితో పాటు ఆనందం లభిస్తే చాలు. అంతకంటే మించి కోరికల జాబితా పరమాత్మని కూడా భయం పెట్టే విధంగా మనం చెప్పకూడదు. ఇదే విషయం.